సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే వెరీ 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 సింపుల్ థింగ్ ఏంటంటే స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్. అలా పక్కనతో పోల్చుకుంటూ పోతే ఎంతమందితో పోల్చుకోవాలో మనకు అర్థం కాదు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వచ్చేసేసి వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ తో పోల్చుకుందాం అనుకున్నాను అనుకోండి. బిల్ గేట్స్ తో పోల్చుకుంటా ఉన్నాను. ఈ రోజు వాడు లేడు, ఇంకోటి ఎవడో వచ్చాడు, రేపు ఇంకోటి వస్తాడు. అలా వాళ్ళు మారుతానే ఉంటారు. నేను ఎవరితో పోల్చుకుంటూ రావాలి? సో సింపుల్ గా ఏంటంటే నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అనేటువంటి మైండ్ సెట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏ పని చేసినా మనస్ఫూర్తిగా లవ్ చేసి చేయండి. ఇష్టమైన పని అయినా సరే, కష్టమైన పని అయినా సరే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ చిన్న చిన్న సక్సెస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న చిన్న సక్సెస్ ఏమవుతాయంటే పెద్ద సక్సెస్ గా మారి నీ ముందర నిలబడతాయి. ఐ టెల్ యూ వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. నేను ఇన్స్టాగ్రామ్ వచ్చేసేసి November 29, 2024 నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు వీడియోస్ పెడుతూ వస్తున్నాను. నాకు 284 ఫాలోవర్స్ ఉన్నప్పుడు పెట్టడం స్టార్ట్ చేశాను. ఈ రోజు 6000+ ఫాలోవర్స్ వచ్చారు అంటే దానికి కారణం ఏంటి అంటే ఓన్లీ థింగ్ ఇస్ కన్సిస్టెన్సీ. నాకు ఎవడేమన్నా పర్లేదు, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ నేను పెట్టడం స్టార్ట్ చేశాను. నాకు వచ్చేసేసి ఈ రోజు 6000 ఫాలోవర్స్ రావడంతో పాటు ఒక లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చాను సోషల్ పోస్ట్ అనేటువంటి టీవీ ఛానల్. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అండ్ పక్కనోడు ఏమన్నా అనుకో నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉంది అనుకోండి. సో ఆటోమేటిక్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు కదా, దాని తాత కూడా తీగొస్తుంది మన దగ్గర.